అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ పరాలిలో ఉన్న ముద్దాయిని పట్టుకున్న వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి మరియు ఎస్ఐ రవీంద్ర బాబు సిబ్బందితో కలిసి గుర్రంకొండ మండలం కడ్రింగ పంచాయతీ టమోటా మార్కెట్ సమీపంలో వాయల్పాడు రోడ్డులో ఉన్న కలకాడ పఠాన్ షాకత్ అలీఖాన్ గుజరీ షాప్ వద్ద గంజాయి కేసులో పరారీలో ఉన్న ఆదిల్ అనే ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ముద్దాయి నేర చరిత్ర గుర్రంకొండకు చెందిన ఆదిల్ 2020 సంవత్సరం నుంచి నేరాలకు అలవాటు పడి 2022 సంవత్సరంలో గంజాయి అమ్మినందుకు గాను గుర్రంకొండ పోలీస్ స్టేషన్ లో మొదటిసారి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి అతను 5 గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అవే కాకుండా కదిరి పట్టణంలో ఆటో మరియు మోటార్ బైక్ దొంగతనాలు 2 కేసులు, గుర్రంకొండ పట్టణంలో గొడవలు కేసు 1 మరియు హరాస్మెంట్ కేసు కూడా ఈ ముద్దాయిపై గుర్రంకొండ పోలీస్ స్టేషన్ లో నమోదై అయినట్టు వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. శ్రీ ధీరజ్ కనువిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎస్డిపిఓ రాయచోటి శ్రీ కృష్ణమోహన్ సార్ గారి ఆధ్వర్యంలో వాయల్పాడు సబ్ ఇన్స్పెక్టర్ నేను మరియు గుర్రంకొండ ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది గుర్రంకొండ పోలీసులకు సంబంధించి గంజాయిలో తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఆదిల్ కోసం ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకుని దాని యొక్క ఆదిల్ యొక్క సమాచారం లాగా ఈరోజు నేను మరియు ఎస్ఐ అందరం పెద్ద రోజుల సమక్షంలో అతన్ని గుజరీ షాప్ టమోటా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆదిల్ తండ్రి యొక్క షాప్ దగ్గర అరెస్ట్ చేసుకుని అతన్ని విచారించగా డిసెంబర్ నెలలో ఈ పసలవాళ్ళపల్లి ఎల్లుట్ట పంచాయతీ చెందినటువంటి వెంకటరమణ కొడుకు దగ్గర తీసుకున్న 5 కేజీల గంజాయిని రాయచోట్లో గుర్తెల వ్యక్తులకు అమ్ముకొని ఆ డబ్బులంతా అయిపోగా ఈరోజు బెయిల్ తీసుకున్న వాళ్ళ తండ్రిని కలిసి ఇక్కడ వేచి ఉండగా పట్టుకోవాలని చెప్పినాడు. అంతటా అతనిపైన గంజాయి కేసులకు సంబంధించి గుర్రంకొండ పోలీసులు 5 కేసులు ఉన్నాయి. అదేవిధంగా కదిరిలో కూడా 2 దొంగతన కేసులు, ఆటో మరియు బైక్ దొంగ కేసులు ఉన్నవి. మొత్తం ఇతని మీద ఇప్పటి వరకు 7 కేసులు ఉన్నవి. అందులో 5 కేసులు గంజాయి ఉన్నది. ఇతను ఈరోజు పట్టుకొని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే మండల పరిధిలో గంజాయి అమ్మడం కానీ, కొనడం కానీ, త్రాగడం కానీ చేస్తూ ఉంటే వారి యొక్క సమాచారం మాకు తెలిపినట్లయితే ఎవరైతే సమాచారం తెలిపినారో వారి యొక్క సమాచారం ఎట్టి పరిస్థితులు తెలపకుండా గోప్యంగా ఉంచి గంజాయి నిర్మూలనకు మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.